కోళ్ళగా కూడా కత్తులు నూరుతున్నాయి. అయితే ఇప్పుడు ఈయన కేసీరావయ్య ఏం చేసిండు అయ్యా అంటే గుజరాత్కి వెళ్ళి పూజార్లో పిలిపించిండట. దేనికోసం తాత అంటే ప్రచార రథం పూజకు. అబ్బా గుజరాత్కి వెళ్ళి మరి గుజరాత్ పూజార్లో ఎందుకు ఎంచుకుండో ఏమో అర్థమవుతలేదు. గుజరాత్కి వెళ్ళి పూజార్లను పిలిపించి ప్రచార రథానికి పూజలు చేయిస్తుండట ఎర్రవల్లి ఫామ్ హౌస్లో. మరి అది ఏ టైంకు చేపిస్తుండు, ఎట చేపిస్తుండు, ఏంది ఏం కథ, మళ్ళా మానవుని కంట్లో పడకుండా వెనకని పోతిగా ఫామ్ హౌస్ కాడికి చుట్టూ కోట. ఎట్లా ఉంది నీ కోట, నీ దండం పెడితే చిన్నసన్న కోట. ఆ కోట ఈగల దోమలు జొర్రని కోట. ఆ కోట అయినా పోయినా ఇక ఆడ ఎంత తగపోరు పంచాయతీ అయిందో పోలీసు వాళ్ళకు నాకు మీ అందరికి ఎరికే. ఇక ఇంట్లో ఇక మరి నిమ్మకాయలు ఇంకేమేమి తెచ్చిండో మొత్తానికి రామ సక్కదనంగా ప్రచార రథానికి గా రకంగా పూజలు చేస్తేందుకు గుజరాత్కి వెళ్ళి పూజార్లో పిలిపించిండట. ఎందుకంటే కంటోన్మెంటే జారిపోయింది, జూబ్లీ హిల్స్ కూడా జారిపోతుందో ఏమో అని ఇంకా ఈ రకంగా కేసీరావయ్య ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉండి ఆలోచన చేసి ఇట్లా మనం ప్రచార రథానికి గుజరాత్ పూజార్లతో పూజలు చేయిస్తే మనకు ఖచ్చితంగా ఈ శక్తితోటి మనకు అడుగడుగున ఈ ప్రచార రథం తిరుగుతుంది. కాబట్టి నేను కూడా వచ్చి ప్రచారం చేస్తా కాబట్టి మనకు దగ్గర శక్తి. ఈయన మునిపే మరి ఈయన ఎన్ని హోమాలు చేయించిండు మీ అందరికీ ఎరికి, ఇట్లాంటివి ఈయన బాగా నమ్ముతాడు అట్లా. అందుకనే ఇక ఈ రకంగా ఇప్పుడు బలంగా బిర్రుగా రేపు జూబ్లీ హిల్స్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరాలంటే యంత్రబలం గట్టిగా ఉండాలని ఇగో ఈ కథ చేస్తున్నాడు. ఇక కేసీరావు ఈ కథ చేస్తుంటే